అలాగే నా పేరు మైత్రి వెకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనం బిగ్ బాస్ గురించి 2 వీడియోలు మాట్లాడుకోవడానికి అయితే ఈ వీడియోకి అయితే వచ్చాం. ఎందుకంటే 2 కూడా చాలా ఇంపార్టెంటే. ఒకటి ఇంతకుముందు సీజన్కి సంబంధించి, ఇంకొకటి ఏమో ఈ సీజన్కి సంబంధించి. సో ఈ 2 విషయాలు మాట్లాడదామని చెప్పి ఇంకా ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ సీజన్ కళ్యాణ్ పడాలా విన్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే కళ్యాణ్ పడాలా ఎంత ఓటింగ్ షేర్తో విన్ అయ్యాడు అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి అయితే ఉంది కదా. సో ఇప్పుడు చాలామందికి తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే బిగ్ బాస్ టీమ్ ఒక అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఆ నోట్లో మామూలుగా లేదయ్యా ఇన్ఫర్మేషను. కళ్యాణ్ గురించి అందులో చెప్పింది వింటే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. ఒకప్పుడు కౌశల్కి ఎట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ అయిందో అట్లాంటి ఇంపాక్ట్ బేసిక్గా ఇక్కడ కళ్యాణ్కి క్రియేట్ అయిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ. సో బేసిక్గా ఒక బుక్ రిలీజ్ చేశారనమాట బిగ్ బాస్ అంటే ఈ జియో వాళ్ళు. సో దాంట్లో కళ్యాణ్కి ఉన్న ఓట్ షేర్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. 65% ఆఫ్ ఓటింగ్ ఇన్ ద ఫినాలే వీక్. అంటే ఫినాలేకి ఎవరైతే 5 వచ్చారో ఆ 5 ఉంటారు కదా, వాళ్ళకందరికీ ఓట్లు పడతాయి కదా. మిగతా 4 కూడా 35% ఆఫ్ ఓట్ షేర్ ఉంటే కళ్యాణ్ ఒక్కడికి 65% ఓట్ షేర్ అట. అమ్మా బాబోయ్ అనిపించింది నాకు అది విన్న తర్వాత. ఓకే, ఐ డిడ్ ఏ మిస్టేక్, చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాను నేను అప్పట్లో. నాకు అది అర్థమైంది. అంటే సోషల్ మీడియాలో ఉన్నది మాత్రమే రియాలిటీ కాదని చెప్పి ఇక్కడ మన కళ్యాణ్ది అర్థమవుతుంది చాలా స్పష్టంగా. కళ్యాణ్ సిచ్యువేషన్ చూస్తుంటే 65%. అంటే కళ్యాణ్కి చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ్ పడాలాకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ఆ ఫాలోవర్స్ కౌంట్ అరౌండ్ 650K అబోవ్ ఉన్నారు, అది రియాలిటీ, అది రియల్ ఫ్యాన్ బేస్ కాదు. అసలైన ఫ్యాన్ బేస్ రూరల్లో ఉంది కళ్యాణ్కి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో గట్రా ఫాలో కారు కాబట్టి అది వాళ్ళకి అంటే ఆ నెంబర్ మనకు కనబడదు, ఆ నెంబర్ మనకు తెలియదు. కానీ కళ్యాణ్ అనే వ్యక్తి బేసిక్గా రూరల్ ప్రతి టీవీలోకి, ప్రతి టీవీ ప్రేక్షకుల ముందుకి ఎక్కేశాడు, పాకేశాడు, మెదడులో చేరిపోయాడు ఇట్లా మొత్తం. అది జరిగింది, అది అర్థమైపోతుంది. 65% ఓట్ షేరా, మైండ్ బ్లోయింగ్ బై. అది వాళ్ళు రాశారు ఏ ల్యాండ్ స్లైడ్ విన్ ఓవర్ ఫస్ట్ రన్నర్ అప్. ల్యాండ్ స్లైడ్ చల్ హట్ అన్నట్టు అనమాట. ఇంకా తర్వాత వాళ్ళందరినీ కూడా, తర్వాత 4 నేను ఒక్కరిని అనట్లేదు, 4 కలిపి అంటున్నాను నేను. ఆ 4 కూడా ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ వచ్చింది ఆ 4 వచ్చిన ఓటింగ్ కంటే. చూసుకోండి మరి పరిస్థితి ఎట్లుందో. సో సోషల్ మీడియాలో అందుకే మనోడికి బాగానే ఫ్యాన్స్ అయితే పెరిగారు. బట్ అదర్ దాన్ సోషల్ మీడియా కూడా మనం 637 అదేందా 660 వరకు వెళ్ళారు మనోడికి. మా తర్వాత మనోడి కంటెంట్ బేసిక్గా పెద్దగా ఎక్కట్లేనట్టుంది పీపుల్కి. సో బాగానే తగ్గిపోయారు. ఎందుకు తగ్గారు? 667 ఎంతో చూశాను నేను అంటే విన్ అయిన రోజు. సో ఆ తర్వాత మటుకు 654 ఎంతో చూశాను నేను ఒకరోజు. ఇప్పుడు 637 ఉంది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి మళ్ళీ చెప్తున్నాను కదా, ఎందుకంటే ఈ ఫాలోవర్స్ కౌంట్ బేసిక్గా కళ్యాణ్ తాలూకా ఏమంటారు ఆడియన్స్ బేస్ని, ఫ్యాన్ బేస్ని డిసైడ్ చేయలేదని అర్థమైపోతుంది కదా. 65% ఆఫ్ ఓట్ షేర్ అంట. మా బాబాయ్, బుర్రాపాడు, మైండ్ బ్లోయింగ్, పీక్స్, ఫెంటాస్టిక్, మార్వలెస్, నథింగ్, ఏం పాటలు రాట్లా. సో అంటే బేసిక్గా ఒక 10 కోట్ల ఓట్లు పడినాయి అంటే 6,50,00,000 ఓట్లు పడినట్టు అనమాట. ఓకే, తనూజ కూడా గ్రేట్ అని కాదనట్లేదు. కానీ బేసిక్గా నేను మొన్నటిదాకా ఏమనుకుంటూ ఉండేవాడిని, జనరల్గా ఇప్పుడు కళ్యాణ్కి నేను అనుకోవడం 45% ఆఫ్ ఓట్ షేర్ వచ్చిందని నేను అనుకున్నా. నాకు తెలిసిన వాళ్ళు కూడా అదే చెప్పారు నాకు. కళ్యాణ్కి అరౌండ్ ఒక 45% దాకా ఓట్ షేర్ వచ్చింది. సో ఆ తర్వాత తనూజకి అరౌండ్ ఒక 30 దాకా వచ్చింది. సో మిగతా వాళ్ళకి ఆ 25% ఆ ముగ్గురికి కూడా వచ్చింది అన్నట్టు చెప్పారు. ఓహో ఓకే అనుకున్నా. 15% ఓట్ షేర్ అంటే కూడా చాలా డిఫరెన్స్లే, చాలా హ్యూజ్ డిఫరెన్స్లే అనుకున్నాను నేను మొన్నటిదాకా నాకు తెలిసిన దాని ప్రకారం. ఇప్పుడు ఈ నెంబర్ అంటే అఫీషియల్గా మరి జియో వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఇది తప్పు ఎందుకు అవుతుంది? ఇది నిజమే కదా. ఈ నెంబర్ చూశాక హ్యాట్స్ ఆఫ్ అయ్యా. ఏమి గేమ్ ఆడిండు, ఎట్లా ఆడిండో ఏమో నాకు అర్థం కానిది ఏదో ఆడాడు అక్కడ. అంటే నాకు అర్థం కానిది ఎందుకంటానంటే నేను బేసిక్గా ఐఎమ్ నాట్ దట్ మచ్ టీవీ ఆడియన్, ఐఎమ్ సోషల్ మీడియా ఆడియన్ కదా. కానీ నేను బేసిక్గా టీవీ ఆడియన్స్ లాగా ఆలోచించాలని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు టీవీ ఆడియన్స్ లాగా ఆలోచిస్తేనే ఒక రియల్ విన్నర్ని మనం అర్థం చేసుకోగలని చెప్పి నాకు తెలిసింది. నేను బేసిక్గా సినిమాల విషయంలో అలాగే ఆలోచిస్తా. చాలామంది లెనిన్ బాగాలేదన్నారు, నేను బాగుందన్నా, సినిమా హిట్ అయింది. చెన్నై లవ్ స్టోరీ సెకండ్ హాఫ్ సిండ్రోము, సెకండ్ హాఫ్ వాకౌట్స్ అన్నారు, నేను బాగుంది మొత్తం అన్నాను.
అద్భుతంగా ఆదరిస్తున్నారు ఫ్యామిలీస్. సో, బేసిక్‌గా నేను ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాల రివ్యూల విషయంలో ఎట్లయితే గుర్తుపెట్టుకుంటానో, ఈ 'బిగ్ బాస్' రివ్యూల విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనేందంటే సోషల్ మీడియా చూసి అదే అనుకుంటుంటాను చాలా సార్లు గానీ, కాదు. సోషల్ మీడియా మాత్రమే మన టార్గెట్ కాదు. కాకపోతే యూట్యూబ్ చూస్తారా వాళ్ళందరూ కూడా అన్న క్వెషన్ మార్క్ కూడా ఉంది. కానీ బేసిక్‌గా అంటే ఏమో టీవీ చూస్తారు గానీ యూట్యూబ్ చూడకపోవచ్చేమో గానీ ఎండ్ ఆఫ్ ది డే టీవీ ఆడియన్స్ వల్లే విజేతలు నిర్ణయించబడుతున్నారు అన్నప్పుడు ఎస్పెషల్లీ తెలుగు కంటెస్టెంట్లను తెచ్చినప్పుడు టీవీ ఆడియన్స్ చూస్తున్నారు. సీజన్ 8 ఎందుకు చూడలేదంటే టీవీ ఆడియన్స్‌కి అసలు కనెక్ట్ అవ్వలేదు ఎవరు కూడా. అందరూ కూడా కన్నడ ఆర్టిస్టులు అవ్వడం వల్ల అది కొంచెం ఎఫెక్ట్ చేసింది. సో, టీవీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు కూడా. కేవలం సోషల్ మీడియానే కాకుండా. ఎందుకంటే వాళ్ళే రేటింగ్‌లే ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ది డే. వాళ్ళు విజేతలు నిర్ణయిస్తున్నారు ఫోన్ కాల్స్ ద్వారా, మిస్డ్ కాల్ ఓటింగ్ ద్వారా. హాట్‌స్టార్ అంటే తెలియనోళ్ళు ఓన్లీ మిస్డ్ కాల్సే ఏస్తున్నారు అక్కడ. బట్ ఆ మిస్డ్ కాల్‌లు బేసిక్‌గా నార్మల్‌గా హాట్‌స్టార్ ఓటింగు ఒక 50,00,000 మంది ఒక 1,00,00,000 మంది ఏస్తున్నారనుకుంటే, 1,00,00,000 మంది బేసిక్‌గా డివైడ్ అవుతారు అందరికి. మిస్డ్ కాల్ ఓటింగ్ ఒక 1,00,00,000 మంది ఏస్తారనుకోండి. 1,00,00,000 మంది బేసిక్‌గా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి టీవీ ఆడియన్స్ కనెక్ట్ అయినోళ్ళకి ఏస్తుంటే, కళ్యాణ్ పడాలాకి 70%, 80% ఓట్లు గుద్దుతున్నారు. అప్పుడు ఇంకేమవుతది? అదే జరుగుతది. సో, కళ్యాణ్ పడాలాకి అందుకే అంత హ్యూజ్ ఓట్ షేర్ అయితే వచ్చింది. అందుకే అంత హ్యూజ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయితే ఎదురైంది. సో, దిస్ ఈజ్ ఫెంటాస్టిక్, మార్వెలస్, మైండ్ బ్లోయింగ్. అమ్మ బాబోయ్! అలా అనమాట. సో, ఇది 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 డెఫినిట్‌గా చెప్తున్నా. అంటే ఈ టైప్ ఆఫ్ డేటా మనకి ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కానీ, వచ్చుంటే నాకు కౌశల్ టైమ్‌లో అలా కనబడేది. అది నేను చెప్పగలను. పక్కా చెప్పగలను. కౌశల్ టైమ్‌లో నాకు తెలిసి 80% ఆఫ్ ఓట్ షేర్ కౌశల్‌కే వచ్చుంటది. సో, ఆ తర్వాత అభిజిత్‌కి కూడా అంత ఓట్ షేర్ వచ్చుంటది నాకు తెలిసి. ఎందుకంటే అభిజిత్‌కి కూడా ఒక కైండ్ ఆఫ్ హేట్ వచ్చింది కొంత. బట్ అభిజిత్‌కి కూడా ఒక డెఫినిట్‌గా నాకు తెలిసి ఒక 60% దాకా ఓట్ షేర్ ఉండుంటది. బట్ కౌశల్ విల్ బికమ్ నంబర్ 1 ఒకవేళ ఆ డేటా గనుక వచ్చుంటే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు కొత్తగా ఇది ఇవ్వడం మొదలుపెట్టారు కళ్యాణ్. నెక్స్ట్ సీజన్ నుంచి ఇస్తారు నాకు తెలిసి. మామూలుగా లేదయ్యా. మూచకోత. సో, కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బేసిక్‌గా నెక్స్ట్ లెవెల్ బూస్టప్ ఇది. మామూలు బూస్టప్ కాదు. బూస్టు, హార్లిక్సు, బార్న్‌విటా అన్నీ కలిపి ఒకటేసారి గుద్దేస్తే అలా ఉంటదనమాట. ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఇది. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అయితే మటుకు. 65% ఆఫ్ ఓట్ షేర్ అంటే మామూలు విషయమా? అది ఫినాలే వీక్‌లో. సరే, ఇది కళ్యాణ్ సంబంధించిన మ్యాటర్. తర్వాత రెండోది ఈ 'అగ్ని పరీక్ష 2'. బేసిక్‌గా 'అగ్ని పరీక్ష 2'లో చాలామంది లేడీస్ బేసిక్‌గా అప్లై చేస్తున్నారు. కొంచెం ఎక్సైట్‌మెంట్‌లో గట్టి గట్టిగా మాట్లాడాను కదా! దగ్గొచ్చేస్తుంది. వాటర్ తాగుదాం అంటే బాటిల్ అక్కడెక్కడో ఉంది. నేనేమో పక్కన పెట్టుకోను. అక్కడుంది బాటిల్. సర్లేండి. సో, బేసిక్‌గా ఈ 'అగ్ని పరీక్ష' బేసిక్‌గా లాస్ట్ సీజన్ హిట్ అయ్యి కళ్యాణ్ పడాల అక్కడి నుంచి వచ్చి విన్నర్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం ఇది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యి 65% ఓట్ షేర్ కొట్టడం వల్ల కామనర్స్‌కి, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి వీళ్ళందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ మైలేజ్, మామూలు మైలేజ్ కాదు, మంచి బూస్టప్ అనమాట. సో, వాళ్ళందరికీ కూడా ఓకే. సో, మనం కూడా గెలవచ్చు, మనం కూడా ముందుకెళ్ళొచ్చు, మనం కూడా లైఫ్‌లో చాలా పెద్ద పొజిషన్‌కెళ్ళొచ్చు అన్న ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి కూడా. సో, ఇట్లాంటి ఒక సిట్యుయేషన్ ఉంది కాబట్టి యూజువల్‌గాని ఓకే. పీపుల్ బేసిక్‌గా కళ్యాణ్ పడాలాకి కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా, అలాగే డెమాన్ పవన్ కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేశారు. సో, చాలామంది ఇప్పుడు ఐయామ్ నాట్ సేయింగ్ ఇన్ ఎ బ్యాడ్ వే ఎవరి గురించి కూడా. చాలామంది కొంతమంది ఏం చెప్పారంటే, అమ్మాయిలు గనక కొంచెం అందంగా ఉన్నట్టయితే సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా చెప్పారు. సో, అందమైన అమ్మాయిలు చాలామంది అప్లై చేసుకున్నారు. ఆదిరెడ్డి గారు కూడా కొన్ని సార్లు ఆ మాట చెప్పారు బ్రాడ్‌కాస్ట్ పేజ్‌లో. అంటే కేవలం వాళ్ళనే తీసుకుంటారని కాదు. బట్ ఒక పర్సెంట్ బెటర్ ఛాన్స్ ఉంటదన్నట్టుగా చెప్పారాయన. సో, ఆయన చెప్పింది తప్పుడు ఉద్దేశంతో కాదు. ఆయన కరెక్ట్‌గా జెన్యూన్‌గానే చెప్పారు. కానీ ఇట్లాంటోళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పి ఆయనకు కూడా తెలీదు గదా! సో, ఆయన చెప్పారు. ఆయన మాటలు చాలామందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి ఎంత కాదన్నా సరే. 'బిగ్ బాస్' పరంగా. సో, చాలామంది చూసారు. చాలామంది బేసిక్‌గా నాకు ఆయనంటే రెస్పెక్ట్. నేను మొన్నే చెప్పాను. సో, ఇక ఆయన గురించి నేనేం వీడియోలు చేయననుకున్నాను గానీ, ఈ ఒక్క టాపిక్ మటుకు ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఉంది గాబట్టి, అంటే ఆయన చేశారు కొన్ని. ఇవన్నీ అంటే వాయిస్ నోట్‌లవి పెట్టేవాళ్ళు ఆయన బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో. సో, అవి నాకు కొంతమంది పంపేటోళ్ళు. తర్వాత నేను కూడా చూశాను. అన్నీ ఉన్నాయి కాబట్టి. సో, అందుకని చెప్తున్నానంతే. సో, ఆయన మంచిగానే చెప్పారు గానీ, అట్లా చెప్పడం వల్ల చాలామంది అప్లై చేశారు గదా! సో, ఇలా అప్లై చేసిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఒక కైండ్ ఆఫ్ పవర్ మిస్‌యూజ్ అనేది అక్కడ జరుగుతోంది. సో, బేసిక్‌గా కొంతమంది అమ్మాయిలు అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళనేంటంటే ఇగ కమిట్మెంట్ లాగా అడుగుతున్నారనమాట. సో, ఇది కేవలం 'బిగ్ బాస్' 'అగ్ని పరీక్షకే' ఉందా? మెయిన్ 'బిగ్ బాస్‌కి' గూడా ఉందా అనేది ప్రపంచానికి తెలియాల్సుంది తర్వాత. కాకపోతే అది సెలబ్రిటీస్ ఎవరు వచ్చి బయట పెట్టరు కాబట్టి, అది మోస్ట్‌లీ తెలియకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నాను నేనైతే మటుకు. బట్ డెఫినిట్‌గా ఒకటైతే వాస్తవం. ఆహ్, ఇది ఏమంటే ఇది కొంచెం సీరియస్ ఇష్యూనే. అమ్మాయిలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయంలో. చాలామందికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఎండ్ ఆఫ్ ది డే ఇదొక ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారక్కడ. సో, అలాంటి వాళ్ళందరినీ కూడా తప్పించుకొని ముందుకెళ్ళడం అమ్మాయిలకి చాలా కష్టం.
సో ఆడపిల్లలు ఎవరైతే అక్కడ ఉండేది నా అన్న, అక్కడ ఉండేది ఒక తమ్ముడు, లేదంటే అక్కడ ఉండేది ఒక పెద్దవాళ్ళైతే ఒక ఒక బాబాయ్, ఒక తండ్రి ఇట్లా అనుకోని వెళ్తారు కదా అక్కడికి బేసిక్‌గా. సో వాళ్ళు మనకి మనలో ఉన్న టాలెంట్ చూసి మనకు ఒక అవకాశం ఇస్తారు ఇట్లా అనుకుంటారు కదా! సో అలా కాదమ్మా, టాలెంట్ చూడరు వాళ్ళు. సో బేసిక్‌గా కొన్ని కొన్ని ఉంటాయి. సో అది కొంచెం ఇప్పుడు బయట పడుతోంది అగ్ని పరీక్ష కోసం. సో వాళ్ళ మీద కొంచెం కేసు కూడా ఏదో ఫైల్ అయింది అంటున్నారు. సో థింగ్ ఏంటంటే అగ్ని పరీక్షకి అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సేయింగ్ బ్యాడ్ అబౌట్ బీబీ టీమ్. బీబీ టీమ్ మొత్తం అంతా ఇంతే అని నేను చెప్పను. ఇక అందులో కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఎలా ఉండాలి ఏంటి అనేది అక్కడికెళ్ళిన వాళ్ళు నిర్ణయిస్తారు. అండ్ డెఫినిట్‌గా ఇదైతే మటుకు ఎక్స్‌ప్లాయిటేషన్. సో ఒకడి మీద కేస్ అనేది పడి వాడికి కొంచెం పనిష్మెంట్ ఏదైనా గనుక వచ్చినట్టయితే మటుకు డెఫినిట్‌గా వేరేవాళ్ళందరూ కూడా తగ్గుతారు, మారుతారు, అవన్నీ కూడా జరుగుతాయి. లెట్స్ సీ. సో నేను అనుకోవడం ఏంటంటే ఇది ఇది కొంచెం ఎక్కువే అవ్వాలి ఈ అగ్ని పరీక్షకి సంబంధించింది. బట్ మెయిన్ బిగ్ బాస్ దాంట్లో కూడా ఉంది అని చెప్పి నాకున్న ఆహ్, ఒపీనియన్ అంత మాత్రమే. బట్ అది కూడా ఉందో లేదో నేను 100% చెప్పలేను. ఎందుకంటే నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి నేను చెప్పలేను గానీ, బట్ అందరూ జాగ్రత్తగా ఉండండి లేడీస్ అందరూ కూడా. సో యూ డోంట్ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ జస్ట్ వన్ ఆపర్చునిటీ ఆఫ్ అగ్ని పరీక్ష ఆర్ సంథింగ్ ఆర్ బిగ్ బాస్ ఎనీథింగ్. ఏదైనా సరే మీరు దానికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ టాలెంట్‌ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీకు ఒకవేళ అక్కడ అగ్ని పరీక్షలో అవకాశం రాలేదా, బయటకు వచ్చేసి ఇన్‌స్టా మీద కాన్సంట్రేట్ చేయండి. యూట్యూబ్ మీద కాన్సంట్రేట్ చేయండి. మంచిగా రీచ్ తెచ్చుకోండి. అండ్ ఆ తెచ్చుకున్న రీచ్ గనక బీభత్సంగా కనుకున్నట్టయితే వాళ్ళు మిమ్మల్ని సెలబ్రిటీ కేటగిరీలో కూడా తీసుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటది. సో ఎందుకు ఆలోచించకూడదు? అది కూడా ఆలోచించండి. అది కూడా ఒక రకంగా మంచిదే కదా! సో ఒకవేళ ఇక్కడ మీకు అవకాశం గనక పోయినట్టయితే దానికి బాధపడకండి. అంటే ఇంకా ఈ అవకాశం పోతే ఇంక లైఫ్ పోయినట్టే అన్న ఒక భ్రమలో అయితే ఉండకండి. అది అవసరం లేదు. అగ్ని పరీక్ష కాకపోతే వాటర్ పరీక్ష. వాటర్ పరీక్ష కాకపోతే గాలి పరీక్ష. గాలి పరీక్ష కాకపోతే నేల పరీక్ష. నేల పరీక్ష కాకపోతే నింగి పరీక్ష. ఒకటి. పంచభూతాలు అన్నీ మన చుట్టూ ఉన్నంత కాలం, మనతో ఉన్నంత కాలం మనకి అవకాశాలు ఉంటానే ఉంటాయి. ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు మనకు అవకాశాలు ఉంటాయి. 20 ఏళ్ళకే అవకాశాలు రావాలి, 30 ఏళ్ల లోపే వచ్చేయాలి ఇవి ఏం లేదు. 60 ఏళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. కేఎఫ్‌సి ఓనర్ 65 ఏళ్లలో పెట్టాడు కేఎఫ్‌సి. వస్తాయి, వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం మనం ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో థింగ్ ఏంటంటే ప్రయత్నించండి. బట్ ఆ ప్రయత్నంలో ఇలాంటి అడ్డంకులు ఎదురైనప్పుడు వెనక్కొచ్చేసేయండి. లేదు నాకు ముళ్ళ దారి ఎదురైనా పర్లేదు, నాకు అక్కడికెళ్ళిన తర్వాత కిరీటం ఉంటది కదా అనుకుంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కాకపోతే ఏంటంటే కొంచెం ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక్కసారి ఆ ముళ్ళ దారిలో అడుగేస్తే జీవితం అంతా ముళ్ళే ఎదురవుతుంటాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరెంత పెద్ద చెప్పులేసుకున్నా కాళ్ళలో దిగిపోతుంటాయి ముళ్ళులు. అది గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు. అంటే ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి వచ్చినోడిని కాబట్టి నాకు తెలుసు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు ఇండస్ట్రీ గురించి. నేను ఇండస్ట్రీ వాడిని. జబర్దస్త్‌లో నేను ఎన్నాళ్ళు చేశానో నాకు తెలుసు. ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో విషయాలు నాకు తెలుసు. పార్క్ హయత్‌లో జరిగే దారుణాలు నాకు తెలుసు. నార్సింగ్ దగ్గర ఉన్న గెస్ట్ హౌసుల్లో జరిగేవి నాకు తెలుసు. అన్నీ తెలుసు. కొన్నుంటాయి. అంటే అవి నేను పర్టిక్యులర్‌గా పేర్లు తీసి చెప్పట్లేదు. ఏం చెప్పను నేను. బట్ అన్నీ ఉంటాయి. సో అందుకే అమ్మాయిలు బేసిక్‌గా ఆ దారిలో ఎళ్ళకూడదనే కోరుకుంటాను. ఏ అమ్మాయి అయినా సరే. నాకు తెలిసిన ఒక అమ్మాయిని నేను ఇట్లా కాపాడింది కూడా ఉంది. ఒక అమ్మాయి ఉంటది. ఒక అమ్మాయి ఇట్లా ఒక సినిమా ఏదో ఆపర్చునిటీ అని చెప్పి మా జబర్దస్త్‌లోని ఒక పెద్దగా ఆర్టిస్ట్ ఆ సినిమాలో సెకండ్ లీడ్. సో ఆ సినిమాలో ఆ సెకండ్ లీడ్ పక్కన తిను సెకండ్ హీరోయిన్ అన్నట్టుగా తినకు చెప్పి సో నలుగురితో కమిట్మెంట్ అడిగారంట. ఎవరెవరితో? ప్రొడ్యూసర్‌తో, డైరెక్టర్‌తో, కో డైరెక్టర్‌తో, అంటే ఇప్పుడు ఎవరిది ఇదంతా మాట్లాడినోడు కో డైరెక్టర్ అనమాట. ఈ డీల్ అంతా సెట్ చేసినోడు కో డైరెక్టర్‌తో, హీరోతో. సో నలుగురితో ఉండాలన్నట్టుగా చెప్పారంట. సో ఆ అమ్మాయి నాకు ఇంకో ఫ్రెండ్ ఉంది. సో తన ఫ్రెండ్ అనమాట. సో తన ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి ఇది నిజమేనా, అసలు ఈ సినిమా ఉందా? నాకు ఓకే అంది ఆ అమ్మాయి. నాకు ఒక ఆ ఆపర్చునిటీ గనక జెన్యూన్ అన్నట్టయితే నేను అది అంటే అలా చేయడానికి నేను సిద్ధమే అంది. అట్లా గూడా ఉన్నారు. అందుకే వాళ్ళు బేసిక్‌గా కొంతమందిని ఇట్లా అడుగుతుంటారు. ఇట్లాంటోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, అంగీకరించేటోళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతుంటారు. నేను ఆ అమ్మాయి పేరు చెప్పలేను. ఎందుకంటే ఆ అమ్మాయి పేరు గాని, డీటెయిల్స్ గాని చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి గూడా అయిపోయింది. అప్పుడు ఎప్పుడో తెలిసి ఎప్పుడు చాన్నాళ్ళయింది ఆ అమ్మాయి పెళ్లయిపోయి. సో ఇప్పుడేం వద్దులేండి గాని మనకి పేర్లు ఇవన్నీ. బట్ ఆ అమ్మాయి కూడా తర్వాత ఇండస్ట్రీకి ఏం రాలేదు. అప్పుడు అలా అనుకుంది. ఒక సినిమాలో ఛాన్స్ అన్నట్టయితే వచ్చేస్తాను అని చెప్పి. సో అలాగా నన్ను కనుక్కోమంది. డీటెయిల్స్ కనుక్కుంటేనేమో అది నిజం కాదని తెలిసింది. అసలు ఆ సినిమాయే లేదని తెలిసింది. సో కో డైరెక్టర్ బేసిక్‌గా ట్రాప్ చేసాడనమాట. సో ఇట్లాగా అది.
అన్న అర్థమయ్యాక నేను చెప్పిన తర్వాత తను కొంచెం ఆగిపోయింది. తను ఇక్కడ రాకుండా ఆగిపోయింది. అంత వేరే ఊరు రాజమండ్రి సైడ్ ఎక్కడో. అక్కడ ఆగిపోయిందనమాట. ఇంకా హైదరాబాద్ రాలేదు. సో ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఇండస్ట్రీలో కొంతమందికి ఏంటంటే అమ్మాయిలు కొంతమంది ఒప్పుకుంటారు అన్న ఒక ఒపీనియన్ ఉంది. సమ్ సమ్ కొంతమంది మీద. సో అది అందరి మీద ప్రయోగిస్తారు. వాళ్ళకి ఎవరో ఒకరు ఓకే అవుతారు. ఆ ఓకే అయిన వాళ్ళని లోపల పంపిస్తారండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళని అంటే వాళ్ళకి నచ్చినట్టుగా కూడా వాళ్ళని వినియోగించుకుంటూ ఉంటారు. అగ్ని పరీక్షలకు పంపించేసి. ఇలా అనమాట. ఇవన్నీ ఉంటాయి. నేను బేసిక్‌గా తప్పుడు పదాలు దొరలకుండా, తప్పుగా మాట్లాడకుండా ఎట్లా మాట్లాడాలని ఆలోచిస్తూ ఇట్లా మాట్లాడుతున్నాను. సో దయచేసి అర్థం చేసుకోండి. సో యాక్చువల్‌గా 'బిగ్ బాస్' వీడియో నేను ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని స్క్రిప్ట్ పెట్టుకొని చెప్పాలి. కానీ ఇది బేసిక్‌గా నాకు ఎక్కువ స్క్రిప్ట్ అక్కర్లేని వీడియో కాబట్టి నేను జెన్యూన్‌గా నా ఎమోషన్స్‌తో చెప్తున్నాను నేను. అనుభవాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసిన అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను. సో ఆ అమ్మాయి అట్లా ఒప్పుకుంది. కానీ తర్వాత నిజం కాదని తెలిసాక వెళ్ళిపోయింది. అలా అనమాట. ఆ కో డైరెక్టర్ నన్ను తిట్టుకుంటా ఉంటాడు. అరే ఈడి వల్లే నాకు ఛాన్స్ పోయిందని చెప్పి అది వేరే విషయం. సో బట్ ఆ అమ్మాయికైతే కొంచెం లైఫ్ సేవ్ అయింది కదా! అట్లా అనమాట. అది నేను చెప్పే మాట. సో అలాగే కొంతమంది అలా ఉండబట్టి కొంతమంది ఇట్లా అడుగుతూ ఉంటారు. సో మీరు ఆ మార్గాన్ని ఎంచుకోకండి. ఎవరు కూడా అమ్మాయిలు. నేను నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అదే అంతే ఇంకా. అంతకుమించి ఇంకేమీ లేదు. సో కళ్యాణ్ గెలిచాడు కదా! అంటే కళ్యాణ్ మాత్రమే గెలుస్తాడు. కళ్యాణ్ లాంటోళ్ళు ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు అంతే. వాళ్ళలాగా అన్ని సార్లు అందరికీ వర్కౌట్ కాదు. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. అగ్ని పరీక్షకు అప్లై చేయండి. మీ టాలెంట్ ద్వారా మాత్రమే మీరు బేసిక్‌గా సెలెక్ట్ అవుతానన్నట్టయితే సెలెక్ట్ అవ్వండి. లేదంటే లైట్. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చెప్తున్నాను కదా! ఒక్కసారి ఆ ముళ్ళ దారిలో అడుగేస్తే మళ్ళీ వెనక్కి రావడం ఉండదు. అదేదో విజయ్ దేవరకొండ గారిది ఒక డైలాగ్ ఉంటది. ఒక్కసారి అటు అడుగేస్తే ఇంకా వెనక్కి రావడానికి ఉండదని చెప్పి ఒక డైలాగ్ ఉంటది విజయ్ దేవరకొండ గారిది. సేమ్ అట్లాగా ఒక్కసారి గనక ఈ కమిట్మెంట్ అనేది జోన్‌లోకి ఎళ్తే వెనక్కి రాలేరు. అది 'బిగ్ బాసా' లేదంటే పెద్ద పెద్ద సినిమాలా ఏమైనా సరే వద్దు. అది గుర్తుపెట్టుకోండి. లైఫ్ అంతా అలాగే ఉంటది. లైఫ్ అంతా అలాగే ట్రీట్ చేస్తారు మిమ్మల్ని. మీరు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం లైఫ్ అంతా అంటే అదే ఇండస్ట్రీ లైఫ్ అంతా. సో అట్లా. సో అది ఆలోచించుకోండి. అంతే నేను బేసిక్‌గా నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాను. ఎందుకంటే చాలా సెన్సిబుల్ టాపిక్ ఇది. అందుకని చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. జాగ్రత్తగా మాట్లాడుతున్నాను కూడా. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోకైతే ఇంతే. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ నౌ. నా ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చి అక్కడ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. బేసిక్‌గా ఇప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి పర్లేదు. బట్ 'బిగ్ బాస్' టైమ్‌లో మనం డేకి ఎక్కువ వీడియోస్ పెట్టినప్పుడు 2 వీడియోస్‌కే నోటిఫికేషన్స్ వస్తాయి. మూడో వీడియో నుంచి నోటిఫికేషన్స్ రావు. మనం 4 వీడియోలనే కనీసం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. 4 లేదా 5 వీడియోలు కూడా ఉంటాయి ఒక్కోసారి. సో అవి మీరు మిస్ అవ్వద్దంటే బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది. 'జబర్దస్త్ మహీధర్' మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో దాంట్లోకి వచ్చి ఫాలో అయిపోండి. ఫాలో అయిపోయి దాంట్లో బేసిక్‌గా యూ నో ఆ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. మీకు ఫర్దర్‌గా లింక్స్ అవన్నీ అందులో వస్తాయి. ఈ వీడియో లింక్స్ అన్నీ కూడా. సో దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కెనడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.